అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పుడు నీతులు చెబుతుండడం గురివింద గింజ సామెతలా ఉందని విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఎద్దేవా చేశారు. విశాఖ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన విశాఖ నగరాన్ని వైసీపీ నాయకులు డ్రగ్స్ కు నిలయంగా మార్చేశారని, దీన్ని సరిదిద్దడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. విద్యాశాఖలో ఎన్నో అక్రమాలకు పాల్పడిన బొత్సపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి దేశంలో ఇతర రాష్ట్రాలకి ఈ డ్రగ్స్ ఎగుమతి చేసే సంస్కృతి మీరు డెవలప్ చేశారు మీ హయాంలో. అసలు ఎప్పుడైనా విన్నామంటే ఇంత ఘోరంగా డ్రగ్స్ గంజాయి కూడా రాష్ట్రంలో వినియోగం అవుతుందని చెప్పి ఇప్పుడు కూడా వెళ్ళాలి. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే విశాఖపట్నంలో అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని కాలేజీల్లో ఏ మూల చూసినా ఈ డ్రగ్స్ వాతావరణాన్ని ఇంకా మనం ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చాం కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా టైం పడుతుంది. దీన్ని కంట్రోల్ చేస్తే గానీ విశాఖపట్నంలో ఎవరైతే ఈ మూలాలు ఉన్న వాళ్ళందరినీ కూడా మనం పట్టుకొని ఆ మూలాలు నాశనం చేస్తే గానీ డ్రగ్స్ వ్యవహారం తగ్గదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఆ మహానుభావుడికి తెలియాలి. మంత్రిగా మున్సిపల్ శాఖలో మరి ఎన్ని అవినీతి పనులు జరిగాయో జగన్ కూడా దీన్ని వదిలేస్తే నాకన్నా మించిపోయి దొంగలాగా ఉన్నాడని చెప్పి మొత్తం నాకన్నా ఎక్కువ భూమి తినేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ శాఖ మార్చారేమో విద్యాశాఖకి. విద్యాశాఖ అయితే మరి అతను పెద్ద మాస్టర్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న మాస్టర్ కాబట్టి విద్యాశాఖ ఇస్తుంటారు. ఆ విద్యాశాఖ కూడా మీకు తెలుసు, ట్రాన్స్ఫర్లు, దొంగ జీవోలు, దొంగ ప్రమోషన్లు చాలా జరిగాయి విద్యాశాఖలో కూడా. ఇవన్నీ కూడా వెలికి తీయాలి. నేను ముఖ్యంగా లోకేష్ గారిని కోరుతున్నా, ఈ విద్యాశాఖలో ఎన్ని రుచులు ఉన్నాయో మీరు అవన్నీ కూడా బయటపెట్టి ఈ బొత్స సత్యనారాయణ వర్గాన్ని ముందు మరి బొక్కలో పెట్టాలని చెప్పి ఈ ద్వారా కోరుతా ఉన్నా.